అండి పన్నీర్ మసాలా కర్రీ అయితే ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈసారి కొంచెం వేరుగా చేశాను. నేనైతే మిల్క్ మిస్ట్ పన్నీర్ తీసుకున్నాను. తర్వాత దాన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోయి దాన్ని శుభ్రంగా కొంచెం గోరువెచ్చని వాటర్లో కడిగిన తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మసాలా అయితే ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, కాజు పప్పులు ఈ మూడు మాత్రం ఇట్లా వేయించుకొని వీడియోలో చూపించినట్టుగా మనం చల్లారిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి. అప్పుడే నేను చేస్తున్నాను, వర్షం వస్తుంది. అండ్ యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే పూరి పన్నీర్ బటర్ మసాలా చేద్దామని ఉందన్నమాట. అందుకోసం ఇంకా వర్షం వస్తుంది, ఇంకా మంచిగా అనిపించింది. చాలా యమ్మీగా ఉంటుంది కదా ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఇట్లాంటి కర్రీస్ వండుకొని పూరి ఇట్లా, లేదంటే పూరి చికెన్ ఇట్లా కర్రీస్ చేసుకుంటే. నేను తీసుకునే మసాలా ఇదే అండి, చికెన్లోకైనా ఇదే. ఈ బిర్యానీ ఆకు తీసేసి హోల్ గరం మసాలా మొత్తంని దంచుకోవాలి, మరీ ఫైన్ పౌడర్ అయితే కాదు. దంచుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ వెలిగించి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వనిచ్చి మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అందులో వేసుకొని జీలకర్ర ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం పోపులోనే వేసుకున్నాం కదా హోల్ గరం మసాలా. తర్వాత మనం అది కొంచెం పైకి ఆయిల్ వచ్చే వరకు దాన్ని మంచిగా ఉడకనిచ్చిన తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు మనము దాన్ని ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూరీతో మేమైతే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.